నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం గుమ్మితం సమీపం నల్లమల అటవీ ప్రాంతం వాటర్ ఫాల్ సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టించింది. వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్లిన పర్యాటకులకు పెద్ద పులి అడుగుల జాడలు కనిపించడంతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వాటర్ ఫాల్ ఉండటంతో పర్యాటకులు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. అయితే కొంతమంది యూత్ పులి అంటే భయం లేకుండా ఫారెస్ట్ సిబ్బంది కళ్ళు గప్పి వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్తున్నారు. అయితే కొద్దిమంది ఫారెస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకుని యువకులను ఫారెస్ట్ లోకి వాటర్ ఫాల్ లోకి వెళ్లేందుకు తెరచాటుగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం గుమ్మితం సమీపం నల్లమల అటవీ ప్రాంతం వాటర్ ఫాల్ సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్లిన పర్యాటకులకు పెద్ద పులి అడుగుల జాడలు కనిపించడంతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వాటర్ ఫాల్ ఉండటంతో పర్యాటకులు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. అయితే కొద్దిమంది యూత్ పులి అంటే భయం లేకుండా ఫారెస్ట్ సిబ్బంది కళ్ళు గప్పి వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్తున్నారు. అయితే కొద్దిమంది ఫారెస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకుని యువకులను ఫారెస్ట్ లోకి వాటర్ ఫాల్ లోకి వెళ్లేందుకు తెరచాటుగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ ఊరు జనాభా 1900 మంది, ఓటర్లు 1500 మంది ఉంటారు. ఊరు వెళ్లే దారిలో గీతామాత టెంపుల్ దగ్గర ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ చిన్న వర్షానికే మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాలకైతే 2-3 రోజులు ఆ ఊరిలో బయట ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి. ఏదైనా అత్యవసర సమస్య వస్తే ఇక అంతే సంగతులు. తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ ప్రధాన రహదారి రేణుకెల్లమ్మ దేవాలయం ముందు ఉన్న కల్వర్టుపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ప్రయాణం సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని సీఎం తెలిపారు.
వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వెంకటాపురం మండలంలో కంకలవాగు, జల్లకట్టవాగు, కుక్కతొర్రె వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. కంకలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాల రాచపెల్లి, మెట్లగూడెంకి రాకపోకలు నిలిచిపోయాయి. అంకన్నగూడెం, పుష్కరఘాట్ దగ్గర గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. వాజేడు మండలంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో భోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. టేకలగూడెం, సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలో వీరభద్రవరం హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లు, గర్భిణీలు, వృద్ధులకు పల్లె దవాఖానా శాపంగా మారింది. వర్షాకాలం వస్తే దవాఖానా చుట్టూ వరద నీరు నిలవడంతో పేషెంట్లు, వృద్ధులు, గర్భిణీలు హాస్పిటల్ కి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ బిల్డింగ్ పనులు పూర్తి చేసుకుని చేతులు దులుపుకున్నారని, కాంపౌండ్ వాల్ చుట్టూ మట్టి నింపకపోవడంతో వరద నీరు చేరి అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి పల్లె దవాఖానా చుట్టే ఇంత అపరిశుభ్రత ఉంటే ప్రజల ఆరోగ్యాలు ఎలా బాగుపడతాయని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పల్లె దవాఖానా చుట్టూ నీరు నిలవకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. యూరియా కోసం రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అష్ట కష్టాలు పెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామని కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రాలేదంటుందని చెప్పారు. మధ్యలో యూరియా ఎక్కడికి వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఓ రైతు బర్త్డే చేసుకుంటే యూరియా బస్తాను గిఫ్ట్ గా ఇచ్చారని, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 10 లక్షల టన్నుల యూరియాను అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయగలిగామని, ఇప్పుడు సాగు విస్తీర్ణం తగ్గినా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రతిసారి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి 9,80,000 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, అందులో 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు సరఫరా చేశారని చెప్పారు. రైతు బీమాకు ప్రీమియం కట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. వరి గత సంవత్సరం 66,78,000 ఎకరాలు, ఈ సంవత్సరం ఎంత 45,21,000 ఎకరాలు, అంటే సుమారు 22 లక్షల వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 22 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తక్కువ ఉంది. 7 సరే, ఇంకా వెనకేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వేస్తారనుకుంటే 50,000 కావచ్చు, 1,00,000 ఎకరాలు కావచ్చు. 20 లక్షల ఎకరాలు అయితే కాదు కదా, ఆగస్ట్ అయిపోనే వస్తుంది. మరి 22 లక్షల ఎకరాలలో వరి సాగు గత సంవత్సరం కంటే తగ్గినాక కూడా సాగు విస్తీర్ణం, పంటల విస్తీర్ణం మొత్తం కూడా తీసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 లక్షల ఎకరాల్లో పంటల విస్తీర్ణం తక్కువ ఉంది. అన్ని పంటలు కలిపి తీసుకుంటే కూడా మళ్ళీ అదేవిధంగా 2022లో మా ప్రభుత్వంలో గరిష్ట పంటల విస్తీర్ణం అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలలో అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో సాగైన సందర్భంలో కూడా ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సక్రమంగా మొత్తం 1,30,00,000 ఎకరాల అన్ని పంటలకు, వరికి, పత్తికి, అన్ని పంటలకు మేము సరఫరా సజావుగా చేసినప్పుడు ఇలా 22 లక్షల ఎకరాలలో వరి తగ్గి ఉండంగా కూడా, మొత్తం విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు తగ్గి ఉండంగా కూడా ఈ సర్కారు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? ఇది సర్కారు యొక్క ఘోరమైన వైఫల్యం కాదా? సరిగ్గా గత సంవత్సరం వరి 66,78,000 ఎకరాలు, ఈ సంవత్సరం ఎంత 45,21,000 ఎకరాలు, అంటే సుమారు
అనంతపురం నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా మొగల్తూరు వరకు బస్సును నడిపారు. మధ్య మధ్యలో బస్సును ఆపి మహిళా ప్రయాణికులను ఎక్కించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని బొమ్మిడి నాయకర్ చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మైనార్టీ సలహాదారు షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళా సోదరులు గారు ఉచిత గ్యాస్ సిలిండర్లను 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. మరి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కింద మరి పిల్లలందరికీ ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా స్కూల్ పిల్లలు కూడా మరి అమౌంట్ వచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వం ఎన్డీఏ కూడా ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ మహిళలందరికీ కూడా వచ్చే విధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం కలిగించే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ముందుకెళ్ళి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రయాణికులకి ఏ రకంగానంటే పల్లె వెలుగు కింద, అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా మరి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు మరి బస్సులన్నీ కూడా మహిళలకు ఉచితంగా మరి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎక్కడ వెళ్ళినా సరే ఎక్కడ కూడా మీరు ₹1 ఇవ్వకుండా ఉచితంగానే ప్రతి ఒక్కరికి బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మహిళా సోదరులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. ప్రత్యేకించి సీతారాంబాగ్లోని ప్రసిద్ధ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శనివారం ఉదయం ఘనంగా పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు స్వామివారికి గంగోత్రి జలంతో గంగాస్నానం నిర్వహించగా అర్చకులు మంత్రోచ్చరణల నడుమ వేదఘోషలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. సంతానం లేని దంపతులు సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే సంతానం లభిస్తుందని అర్చకులు తెలిపారు. మన దేవాలయంలో ఎక్కడైతే మన అయోధ్యలో రాముడి విగ్రహం చెక్కబడిందో ఆ యొక్క రాముడి విగ్రహాన్ని చెక్కిన ఆ యొక్క అరుణ్ యోగితో మన విగ్రహం కూడా ఆయననే శిల్పి చెక్కబడినది. అదేవిధంగా రాముడికి ఏ అయితే స్టోన్ వాడినరో అదే స్టోన్తో స్వామివారికి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మరి ఇది దాదాపు 8 నెలలు అయింది ప్రతిష్ట జరిగి. మరి ఇక్కడికి వచ్చిన వారికి కూడా చాలా సంతాన భాగ్యం కూడా శ్రీ సంతాన వేణుగోపాల స్వామికి సంతానం కూడా కలుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ గరుడ ప్రసాదం కూడా నైవేద్యంగా అందరికీ ప్రసాదంగా ఇస్తున్నారు. కావున ఎవరైనా సంతానం కోరుకై వేయించేస్తూ ఉంటే ఇక్కడ వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్టు సంతానం తప్పకుండా కలుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి విశేషంగా రాముడి అక్కడికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. తప్పకుండా ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం వల్ల సంతానము మరియు ఆరోగ్యం, ఐశ్వర్యము సిద్ధిస్తుంది. జై శ్రీమన్నారాయణ. మన యొక్క ఆలయంలో నిర్వహించుకోబోతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు స్వామివారికి విశేషించి సుగంధ ద్రవ్యాలతో చక్కగా నవకలశ స్నపనము మరియు మొట్టమొదటిగా విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవాచనం మరియు రక్షాసూత్ర ఆరాధన అనంతరం స్వామివారికి విశేషముగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకము చేసుకున్న తర్వాత మూలమంత్ర మాలామంత్ర హోమములు, మహాపూర్ణాహుతి కార్యక్రమము మరియు సంతాన వేణుగోపాల స్వామి ఇక్కడ చాలా ప్రసిద్ధి అయిన మన సీతారాంబాగులో వేయించేసి ఉన్న కృష్ణ పరమాత్ముడు అన్నమాట. సంతానం కోరిన వారికి ఎమ్మటే కరుణించే, అనుగ్రహించే మహానుభావుడు అన్నమాట. ఎవరైతే అయోధ్యలో శ్రీరాముని దర్శనం చేసుకొని వారు ఇక్కడ వచ్చి చేసుకుంటే వాళ్ళకు అక్కడ దర్శనం కన్నా ఇక్కడ కూడా ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కృష్ణుని గుడి ఇక్కడ సిటీలో ఎక్కడ కూడా లేదు. ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ వచ్చి దర్శనించుకొని పోతే చూడండి, మీకు అనుకునే అన్ని కోరికలు కోరుతాయి. ఇప్పటికే ఒక 8 నెలల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నారు. మీరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు సీతారాంబాగ్లోని సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చి దర్శనించుకుంటే బాగుంటుంది.
కాల్పులు దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మొత్తం 7 నిందితులను గుర్తించామని, అందులోని 2 అరెస్ట్ చేశామని చెప్పారు. దోపిడీ దొంగలు బీహార్ కి చెందిన వారుగా గుర్తించామని, నిందితులపై బీహార్ లో దోపిడీ కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుల్లో ఆశీష్, దీపక్ కుమార్లను అరెస్ట్ చేశామని చెప్పారు. 10 రోజుల క్రితమే ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి దుండగులు రెక్కి నిర్వహించి కాల్పులు జరిపారని చెప్పారు. నిందితుల్లో 2 పూణేలో అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుల నుంచి 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు 10 కేజీల సిల్వర్ దోపిడీ చేయగా 900 గ్రాముల సిల్వర్ రికవరీ చేశామని చెప్పారు. పరారీలో ఉన్న సివాన్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలోని అతి పురాతనమైన గోకులకృష్ణ మందిరంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రాహ్మణ్ సమాజ్, ఇతర కుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీకృష్ణుడి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శ్రీకృష్ణుడి భజనలతో శోభయాత్ర చేపట్టారు. పండితులు శ్రీకృష్ణుని జనన పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇది అతి పురాతనమైన ఆలయం. ఇక్కడ ఆనవాయితీలుగా 100 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామని భక్తులు తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కృష్ణనామ స్మరణతో పులకించిపోయారు. మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాద్ లోని సంగీత కూడలి సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ధర్మం, ప్రేమ, కరుణ బోధనలు నేటికి మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. తిరుమల తిరుత్తుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి టీటీడీ తరపున చైర్మన్ బీఆర్ నాయుడు సారె సమర్పించారు. ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామికి ఆలయ అధికారులు వేద పండితులతో కలిసి తిరుత్తని క్షేత్రాన్ని దర్శించారు. తిరుత్తని ఆలయ చైర్మన్ శ్రీధర్, ఎండోర్మెంట్ జాయింట్ కమిషనర్ రమణి, అధికారులు ఆలయ మర్యాదలతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామికి చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ హోదాలో శ్రీవారి పట్టు వస్త్రాలను సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించడం చాలా సంతోషంగా ఉందని బీఆర్ నాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రావణ మాసంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం శుభప్రదమని భక్తులు భావించడంతో శ్రీశైల క్షేత్రానికి భారీగా భక్తుల రాక పెరిగింది. దీంతో మల్లన్న స్పర్శ దర్శనాలకు ఈ 4 రోజుల పాటు బ్రేక్ పడింది. ప్రధానంగా 15 నుంచి 18 వరకు మల్లన్న స్పర్శ దర్శనాలు, గర్భాలయ అభిషేక అర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలం డ్యాం గేట్లు తెరవడం, వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లో ఉండే భక్తులు వేకువజాము నుంచే తత్వరగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమెరికాలోని సియాటిల్ నగరంలో భారీ దోపిడీ జరిగింది. స్థానిక నగల దుకాణంలోకి చొరబడ్డ దుండగులు 2 నిమిషాల్లోపే $2 మిలియన్ విలువైన నగలను దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వెస్ట్ సియాటిల్లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో అందరూ చూస్తుండగానే ఈ దోపిడీ జరిగింది. మాస్కులు ధరించిన 4 దుండగులు గ్లాస్ డోర్లను బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. అక్కడున్న సిబ్బందిని బెదిరించి డిస్ప్లేలో ఉంచిన ఆభరణాలు, లగ్జరీ వాచ్లను ఎత్తుకెళ్లారు. మొత్తం 6 కేసులలోని వజ్రాభరణాలు, గడియారాలను దొంగలు దోచేశారు. కేవలం 90 సెకండ్లలోనే వాటిని తీసుకుని పరారయ్యారు. ఈ దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి $2 మిలియన్ విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ మొత్తం మరింత ఎక్కువ ఉండొచ్చని దుకాణం యాజమాన్యం చెబుతోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆవు దూడ మరణించింది. వర్షంలో వణుకుతున్న ఆవు దూడను గమనించిన యువకులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆవు దూడ గాయాన్ని శుభ్రం చేసి మానవత్వం చాటుకున్నారు. ఆవు దూడ పూర్తిగా కోలుకునే వరకు గో సంరక్షణ కేంద్రంలో ఉంచాలని కోరుతూ గోరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించామని గ్రామ యువకులు తెలిపారు. We will updates. Keep watching Raj News.